హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మన కొత్త సంవత్సరంలో ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయి 3వ నెలలో కూడా వచ్చేసాము, మార్చి 1కి. సో టైం ఎంత ఫాస్ట్గా పరిగెడుతుంది. మనం అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వకుండా అక్కడే ఉండిపోతున్నాం, కానీ కాలం మాత్రం పరిగెడుతూ వెళ్ళిపోతుంది. సో అప్పుడే మార్చి వచ్చేసిందా బాబోయ్ అని అనిపించింది అనమాట నాకు ఈరోజు. క్యాలెండర్లో మార్చినప్పుడు దేవుడి పటం కూడా మారుతుంది కదా, పిక్చర్ అనేది. సో అది చేంజ్ చేసినప్పుడు చూసి వామ్మో అప్పుడే మార్చా అని అనుకున్నాను. అండ్ నైట్ టైం డిష్ వాషర్ లోడ్ చేసి పెట్టేస్తే ఉదయం వంట చేసుకోవడానికి ఇలా పీస్ఫుల్గా చక్కగా గిన్నెలన్నీ రెడీగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో లేడీస్కి మాత్రమే అర్థమవుతుంది. అవునా కాదా కూడా ఖచ్చితంగా కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు, లంచ్ పిల్లలకి పంపించారనేది కూడా చెప్పండి. ఇవ్వండి, పైన అన్నీ చిన్న చిన్నవి కొంచెం వెయిట్ తక్కువ ఉండే పెడతాను కాబట్టి తనకి స్పెషల్గా అలాగ పర్పుల్ కలర్ది ఉన్న స్పూను, తన సంబంధించినటువంటి బాక్సులు అన్నీ తీసేసి సైడ్ ఇటు ప్లేట్స్ ఉన్నాయి కదండి. సో ఆ ప్లేట్లు బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు వాళ్ళకి పెట్టాలి. అయిపోయింది, రెడీ చేసేసాను. ఇడ్లీ స్టవ్ మీద పెట్టేసి రెడీ అయిపోయింది. అండ్ ఆలూ ఫ్రై చేశాను. ఆలూ ఫ్రై ఏముందండి, చాలా త్వరగా అయిపోతుంది. కూరగాయలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆలూ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇవాళ ఏమంటే చేద్దామని ఆలోచించి కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఓన్లీ ఆలూ మాత్రమే ఉన్నాయి. సో ఆలూ ఒక్కటంటే బాబు వరకు ఫ్రై చేసి పంపించేయచ్చు కదా, మిగతా కూరగాయలు అవన్నీ కావాలి కాబట్టి వెంటనే నేను స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టేస్తాను. ఇప్పుడు మనకి మెగా సేవింగ్ ఫెస్టివల్ అనేది రన్ అవుతుంది. దాంట్లో కూరగాయలు కొన్ని పండ్లు ఆర్డర్ పెట్టేసామంటే మన పని అయిపోయే లోపల వచ్చేస్తాయి. అండ్ నేనైతే ఇంకా రిమైనింగ్ నా కిచెన్ రొటీన్ మీతో షేర్ చేస్తాను, చూద్దాం పదండి. అండ్ ఇక్కడ ముందైతే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ సర్ది పెట్టేసేస్తే నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసే లోపల వాళ్ళు వచ్చి తినేస్తారు. సో ఉదయాన్నే హ్యాపీగా ఇక మా హస్బెండ్ తన ఆఫీస్కి అండ్ బాబుని స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతారనమాట. ఇది యాక్చువల్గా మెజరింగ్ కప్ అండి. మామూలుగా మనము బేకింగ్ చేసేటప్పుడు కానీ ఇంట్లో ఏమైనా కొలతలు వేసుకోవడానికి యూస్ చేస్తాం కదా, అప్పుడు అంతకుముందు నేను స్టీల్వి తీసుకున్నాను. కానీ ఆ మెజరింగ్ కప్స్ కంటే కూడా నాకు రోజువారీగా నెయ్యి కాచుకోవడానికి ఇది చాలా బాగా అనిపించింది. మామూలుగా మనం ఒక చిన్న గిన్నెలో కాచామనుకోండి, అది పట్టుకోవడానికి గిన్నె హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఇది చిన్న కాడ ఉండడం వల్ల చక్కగా దాన్ని పట్టుకొని జస్ట్ ఒక 2 సెకండ్లు అలా మంట కింద ఉంచామంటే నెయ్యి హీట్ ఎక్కిపోతుంది. హ్యాపీగా తీసేసుకొని మనం అన్నంలోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇది బాగుంది, ఏదో ఐడియా అని చెప్పేసి అప్పటి నుంచి దీన్ని ఒక మెజరింగ్ కప్ కంటే కూడా రెగ్యులర్గా నెయ్యి కోసం వాడుతున్నాను. ఇంకా ముందు మా వాడికి నేను తనకి ఇడ్లీ ఒక చిన్న సింపుల్ డెకరేషన్ చేయాలన్నమాట. అలా చేసి పెట్టిస్తే మొత్తం డైనింగ్ టేబుల్ మీద కింద వలకకుండా నీట్గా ఉంటుంది. వాళ్ళే చేసుకోవచ్చు, కానీ టైం చివరి నిమిషంలో వచ్చి హడావిడి పడిపోతారు కదా. సో ఆ హడావిడిలో ఇంకాస్త మనకి ఎక్కువ మెస్సీ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ ప్రాబ్లం లేకుండా నేనే వాడికి ఎలా తినాలనుకుంటాడో అలా సర్దిచ్చేస్తాను. మా వారికి కూడా పెట్టిచ్చేస్తే ప్రశాంతంగా వాళ్ళు తింటారు. అండ్ ఇంకా రిమైనింగ్ పనులు ఉన్నాయి, అవి కూడా చేద్దాం. ఇలాగా బ్రేక్ఫాస్ట్ ఇద్దరికి సర్దిచ్చేసేసిన తర్వాత బాక్స్ అయితే సర్దిచ్చేసి పంపించేస్తానండి. ఏమైనా స్నాక్స్ ఉంటే పెట్టిస్తాను. రీసెంట్గా ఒక కొత్త బ్యాగ్ తీసుకున్నాను కదా, సో దాంట్లో ఎన్నైనా నీట్గా పడుతున్నాయి. సో బాబు వరకు మాత్రమే అన్నం వండేసి సింపుల్గా అయిపోయే కర్రీ కానీ లేదు టైం ఉంటే రెగ్యులర్గా రోజుకు అవసరమయ్యే కూరలే ఉదయాన్నే చేసేసి లంచ్ బాక్స్ పెట్టి పంపించేస్తే అమ్మయ్య వాళ్ళిద్దరూ ప్రశాంతంగా వెళ్తే నాకు ఎంతో రిలాక్సింగ్ అనిపిస్తుంది. సో ఇంకా వాళ్ళని పంపించేసి అయిపోతుంది మార్నింగ్ రొటీన్. ఇంకా తర్వాత నా రెగ్యులర్ పనుల్లోకి అయితే వెళ్ళిపోతాను. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. సో నిన్న ఈవినింగ్ రొటీన్ ఏంటంటే, ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత మా అబ్బాయి ఏదో వర్క్ ఉందని చెప్పేసి సీరియస్గా పాపం 10:30 దాటినా కూడా చదువుకుంటూ ఉన్నాడు. ఇంకా తను చదువుకుంటూ ఉంటే నేను కూడా టైం ఉందని అలా కూర్చున్నాను. ఇగోండి ఇప్పుడు డిష్ వాషర్ లోడ్ చేస్తాను. మీరు ఆల్రెడీ ఇందాక చూశారు కదా,
సో ఆ క్లీనింగ్ చేసే గిన్నెలన్నీ ఇవన్నమాట. మార్నింగ్ ఉదయం టిఫిన్ తిన్న దగ్గర నుంచి లంచ్వి కానీ డిన్నర్ అయిపోయిన తర్వాత మిగిలినవి వాటర్ బాటిల్స్తో సహా బాబు క్యారేజీ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇందాక మీకు బొద్దింకలకు ఒక చిట్కా చెప్తాను కదా, అవేంటంటే మనం మెతుకులు అవి పడేసినప్పుడు వాటి చుట్టూతో తిరుగుతాయి కదా, తీపి అయితే ఇంకా వస్తాయేమో అన్నట్టుగా కొంచెం బెల్లం తీసుకొని అక్కడక్కడ స్ప్రింకిల్ చేసి ఈయన లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదండి, సో చాక్ పీస్ దాన్ని గీశాను. నైట్ అయితే చాలా ఏదన్నా మధ్యలో వాటర్ తాగుదామని వచ్చి చూస్తే ఆ డైనింగ్ టేబుల్ మీద అంతా తిరుగుతూ అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో కొంచెం ఎక్కువైపోయినట్టుగా అనిపించాయి, వీటికి చెక్ పెట్టకపోతే కష్టం అని చెప్పేసి ఇవాళ ఆ చాక్ పీస్ అయితే గీశాను. ఒకరోజు ఇండక్షన్ స్టవ్ గ్యాస్ అయిపోయిన రోజు వండి ఆ బౌల్ ఏదో చూసుకోకుండా గబుక్కుని పెట్టేశాను ఆ టేబుల్ మీద, అలవాట్లో మర్చిపోయి అది పాపం చిరిగిపోయింది. ఇంకొక డైనింగ్ టేబుల్ కవర్ పెట్టాలి. సో ఇక్కడ ఇది చిన్న అట్రాక్షన్ లాగా ఎంగిల్ది మనది ఏదన్నా ఉన్నా ఫుడ్ తొందరగా వస్తాయి కదా అని చెప్పి ఒక స్పూన్ కూడా అక్కడ పెట్టి మొత్తం రామబాణాలు గీసినట్టుగా అన్నీ గీసి పెట్టాను. ఏం పెద్ద యూజ్ అనిపించలేదండి, అన్నీ ట్రై చేశాను కానీ ఎక్కువ ఏం చావలేదు, ఏదో 1, 2 చచ్చిపోయాయి అంతే. సో ఈ చాక్ పీస్ కాదు ఇంకొకటి ఇంతకుముందు ఫస్ట్లో తీసుకున్నాను, సో అదైనా పెడదాంలే అనేసి అనుకుంటున్నాను. ఇంకా డిష్ వాషర్ అయితే ఇగోండి ఉన్న గిన్నెలు ఆల్రెడీ స్టవ్ దగ్గర పెట్టుకున్న మొత్తం అదేంటది చిన్న డస్ట్బిన్ దాంతో సహా అందులో పెట్టేస్తాను. అండ్ ఈవెన్ ఆ స్క్రబ్బర్ ఏదైతే ఉందో అది కూడా అన్నీ తోమిన తర్వాత ఎంగిలంతా లేకుండా విదిలిచ్చేసి దాన్ని కూడా పెట్టేస్తాను అందులోనే. నీట్గా అయిపోయి స్టీల్ గిన్నెలాగా తళతళలాడుతూ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంత సమయం వీడియోకి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి నేను అలా కూర్చొని పెడుతున్నాను, కానీ రోజైతే ఏమో అలా కూర్చోనండి. ఆ పక్కన చైర్లో పెట్టుకుంటాను అందుబాటులో. కొంచెం కొంచెం ఆ ఎక్స్ట్రాగా మనకు ఉన్నటువంటి ఎంగిలంతా కూడా స్క్రబ్ చేసి పెట్టేస్తాను. అది కూడా ఎందుకు చేయాలి అంటే మనం ఆ మాత్రం కూడా క్లీన్ చేసి పెట్టకపోతే ఆ సన్నగా ఉన్నటువంటి అన్నీ మొత్తం కూరకు కానీ అన్నం కానీ సంబంధించినంత కింద బ్లాక్ అయిపోతుంది. మనకి మిషన్ ఎక్కువగా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది కదా. సో ఆ ఎక్స్ట్రా ఎంగిల్ లేకుండా నేను కొంచెం వాటర్ వేసుకొని ఆ ఎంగిలంతా కూడా తుడిచేసి నీట్గా, అంటే ఓన్లీ క్లీనింగ్ ఉండేలాగా, ఇంకెక్కడైనా గట్టిగా ఉంటే కొంచెం ఆ స్టీల్ దాంతో స్క్రబ్ చేసి పెట్టేస్తాను. ఇనుపవి అయితే పెట్టకూడదండి, కాకపోతే గిన్నెలన్నీ నేను ఉదయం నుంచి వచ్చినవన్నీ ఇంట్లో పెట్టకుండా బయట టబ్లో వేసుకుంటాను కాబట్టి దాంట్లో ఉంది. ఇంకా మొత్తం అలాగ డిష్ వాషర్లో లోడ్ చేసేసి దాన్ని ఆన్ చేసేస్తే అది ఆ పని నడుస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇనుపవి ఏమైతే ఆమ్లెట్కి వాడిన చిన్న ప్యాన్ కావచ్చు, దోశకు వాడింది కానీ ఇవన్నీ కూడా విడిగా స్క్రబ్బర్తో యూస్ చేస్తాను. అండ్ ఈ టబ్బును కూడా క్లీన్ చేసి బయట పెట్టేస్తాను. ఇలా నైట్ టైం చేసేసుకుంటే మనకి ఉదయానికల్లా గిన్నెలు డిష్ వాషర్లో రెడీగా ఉంటాయి. అండ్ ఇంట్లో కూడా ఎక్కడ ఏ ఎంగిలి గిన్నెలు ఉండవు కాబట్టి మనకు కూడా ఈ ఎక్కువ కాక్రోచ్లు కానీ చెడ్డ వాసన రావడం కానీ ఈ సమస్య లేకుండా ఉంటుంది. మామూలుగా అమ్మ అయితే డిష్ వాషర్ లేకపోయినా సాయంత్రం తనే అన్నీ క్లీన్ చేసేసి పడుకుంటుంది. బట్ ఏంటంటే వాళ్ళకి ఇంటి పని చేసుకోవడం అలవాటు. నేను ఇది అయిన తర్వాత ఏదో ఒకటి మనం చేసుకునే వర్క్స్ కమెంట్స్కో మీకు ఆన్సర్ చేయడమో, ఇన్స్టాగ్రామ్ చూడడమో ఏదో ఒకటి చేసుకుంటాను కదా. సో మనకు అంత సమయం ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ మెషిన్స్ మీద డిపెండ్ అవ్వక తప్పదు. ఇలాగా సింపుల్గా సాయంత్రం చిన్నగా అన్ని పనులు చేసుకొని ఎక్కడొక్కడ వైండప్ చేసేస్తే ఉదయం లేచాక వంట చేయడానికి ఏం హడావిడి ఉంటుందండి. జస్ట్ ఇంట్లో అంతా క్లీనింగ్ చేసేసుకొని మనం కూడా ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా వంట స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మాత్రం కంపల్సరీగా సింక్ కూడా క్లీన్ చేసేసి మొత్తం అసలు మనం కిచెన్లోకి వస్తే వావ్ ఇప్పటికిప్పుడు కుకింగ్ చేసేయాలనిపించేలాగా సర్దేసి పడుకుంటాను. బట్ ఎప్పుడన్నా ఒకసారి మాత్రం ఒళ్ళు మనకి బాగా టైర్డ్ అనిపించినప్పుడు, చేయబుద్ధి కానప్పుడు వదిలేస్తాను. బట్ 99% ట్రై చేస్తాను, 1% చేయలేకపోతే వదిలేస్తాను. ఎందుకంటే మనము మెషిన్స్ కాదు కదా, మనుషులం కాబట్టి ఒక్కొక్క రోజు చేయబుద్ధి కాదు. అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా హ్యాపీగా వదిలేసాం అనుకోండి, మన మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది. సరే ఈరోజు చేయలేదు కదా అని రెండో రోజు మనకు మనమే చేసుకోవాలని అనిపిస్తుంది. సో ఇంతే, ఇలాంటి చిన్న సింపుల్గా చేసుకుంటూ ఉంటాను. నా వర్క్ రొటీన్ ఎట్లా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తున్నారా? స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అని సెర్చ్ చేయండి, మన ఇన్స్టా పేజ్ వస్తుంది. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, ఫేస్బుక్ పేజ్లో కూడా ఫాలో చేయండి. అండ్ ఇగోండి ప్యాన్లు అన్నీ కూడా కడిగేసి చక్కగా పైన పెట్టేశాను. ఇంకా మాకేంటంటే డస్ట్బిన్ ఉదయం వస్తారు కాబట్టి నైటే తీసేసి బయట పెట్టేస్తాము. ఉన్న చెత్త ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ ఎత్తుకొని వెళ్ళి బయట పెట్టేసి ఇక లాక్ వేసేసి వైండప్ చేసేస్తాను. సింపుల్గా ఇలాగా ఒక్కొక్క రోజు ఆ డే ఇన్ మై లైఫ్ ఇలా గడిచింది నాది.
సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మన స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.